ఇండియాలో కొన్ని దేవాలయాలున్నాయి. అక్కడ జరిగే విషయాలను సైన్స్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతోంది. ఒక టెంపుల్లో 25,000 ఎలుకలను దేవుళ్లలా పూజిస్తారు. మరో టెంపుల్లో దేవుడికి మద్యం నైవేద్యంగా పెడతారు. ఇంకో టెంపుల్లో ఒక గది ఇప్పటికీ తెరవలేదు. ఎందుకంటే అది తెరిస్తే ప్రపంచం నాశనమవుతుందని ఓ నమ్మకం. ఇది కథ కాదు, ఇవి నిజంగా ఉన్న దేవాలయాలు. నమస్కారం, నేను గీతాంజలి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ భక్తి. సైన్స్ అర్థం చేసుకోలేని చోట భక్తి మొదలవుతుంది. ఇప్పుడు ఇండియాలోని 5 అత్యంత మిస్టీరియస్ టెంపుల్స్ గురించి తెలుసుకున్నాను. మొదటిది కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటి. 2011వ సంవత్సరంలో ఇక్కడి రహస్య గదులు తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది. అందరికీ గుర్తుంది కదా, టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, నగలు, పురాతన విగ్రహాలు, వేల కోట్ల విలువైన నిధి ఇవన్నీ బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ ఒక గది మాత్రం మూసే ఉంది. అదే 6వ గది. ఆ గది తలుపుపై 2 భారీ పాముల గుర్తులు మనకి కనిపిస్తాయి. ఆ తలుపు తాళంతో కాదు, మంత్రంతో మూసి ఉందని నమ్మకం. ఆ గది తెరిస్తే ప్రపంచానికి వినాశనం వస్తుందని చెబుతారు. అందుకే ఇప్పటికీ ఎవ్వరూ ఆ గది తెరవడానికి ధైర్యం చేయలేదు. ఇక 2వ టెంపుల్ రాజస్థాన్లోని కర్ణీమాత టెంపుల్. ఇక్కడ సుమారుగా 25,000 ఎలుకలుంటాయండి. అవును, ఎలుకలు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడి వాళ్ళు వాటిని అస్సలు చంపరు. వాటిని చూసేం భయపడరు. చక్కగా పూజలు చేస్తారు. భక్తులు నడిచేటప్పుడు కూడా కాళ్ళు లాగుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడ కాలు కింద పొరపాటున ఎలుకలు ఏమన్నా పడి వాటికి గాయం అవుతుందేమో అని. అలాగే ఇక్కడ ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇందులో ఇప్పటి వరకు ఎవ్వరూ అనారోగ్యానికి గురి కాలేదని కూడా చెబుతారు. అందులో ఒక తెల్ల ఎలుక కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావిస్తారు. నాకు ఇవాళ తెల్ల ఎలుక కనిపించిందని గర్వంగా చెప్పుకుంటారట. ఇక 3వది అస్సాంలోని కామాఖ్య ఆలయం. ఇది భారతదేశంలోనే అత్యంత పవర్ఫుల్ శక్తిపీఠాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజుల పాటు బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. కామాఖ్య అమ్మవారికి ఋతుక్రమం వస్తుందని లక్షలాది మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ 3 రోజులు టెంపుల్ మూసేస్తారు. ఈ ఆలయం తాంత్రిక శక్తులకు కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ జరిగేటువంటి కొన్ని పూజలు ఇప్పటికీ చాలా మందికి మిస్టరీగానే కనపడతాయి. ఆ ఉత్సవం కూడా మీకు తెలుసు కదా, అంబుబాచి ఉత్సవం అంటారు. దాదాపుగా అందరూ వెళ్ళుంటారు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు కూడా రాబోతున్నటువంటి రోజుల్లో ఆ ఉత్సవాన్ని చూడొచ్చు. రాబోతున్నటువంటి రోజులు అంటే ప్రతి సంవత్సరం ఒక డేట్ అని కాకుండా కొన్ని తిథులు బట్టి అవి నిర్ణయిస్తారు. ముందుగానే తెలుస్తుంది అక్కడ గురువులకి, అక్కడ అయ్యగారులకి. అప్పుడు ఆ 3 రోజులు కూడా ఆలయాన్ని మూసేస్తారు. అదొక పెద్ద మేళాగా కూడా నిర్వహిస్తారు. ఇక 4వ గుడి మధ్యప్రదేశ్లోని కాలభైరవ ఆలయం. ఇక్కడ దేవుడికి పూలు కాదు, అలానే పండ్లు కాదు, మద్యాన్నే నైవేద్యంగా పెడతారు. అవును, లిక్కర్. పూజారి ఒక గ్లాస్ మద్యం తీసుకుని విగ్రహం నోటికి దగ్గరగా పెడతారు. అప్పుడు అది నెమ్మదిగా మాయమవుతూ వస్తూ ఉంటుంది. ఆ మద్యం ఎక్కడికి వెళుతుంది? అది ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోయారు. చాలా మంది దీనిని ఒక మిరాకిల్ అంటారు, మరికొందరు ఇదొక తాంత్రిక శక్తి అంటారు. ఇక 5వది దత్తాత్రేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం భూతాలు, చేతబడి, ఆవహించిన ఆత్మలతో సంబంధం ఉన్న టెంపుల్ గా ఫేమస్. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేలాది మంది అక్కడికి వస్తూ ఉంటారండి. అక్కడ కొందరు గట్టిగా అరుస్తూ ఉంటారు, కొంతమంది విపరీతంగా ఏడుస్తారు, కొంతమంది అయితే అలా గోడలెక్కి వాటి పైనుంచి నడుస్తూ ఉంటారు, నేలపైన పాకుతూ ఉంటారు, పైన గోడలుంటే వాటిపైన పాకుతారు. అక్కడుండి స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ ముఖాలు చూడాలి. ఓవైపు భయం ఉంటుంది, ఓవైపు ఏం జరుగుతుందా అన్న ఆందోళన కూడా కనిపిస్తుందండి. అయితే అక్కడ జరిగే మహామంగళహారతి తర్వాత వాళ్లల్లో చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయని కూడా నమ్ముతారు. అప్పటి వరకు అలా ఉన్నవాళ్ళు కాస్త మామూలు మనుషులుగా చక్కగా కనపడతారు. చూసారుగా, ఈ దేవాలయాల్లో నిజంగా మిస్టరీ ఉందా, లేక మనిషి నమ్మకమే అతిపెద్ద శక్తినా? సైన్స్ దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండకపోవచ్చు, కానీ భక్తి దగ్గర ప్రతి బాధకి ఓ నమ్మకం ఉంటుంది. ఇదే ఇండియా ప్రత్యేకత. ఇక్కడ దేవాలయాలు కేవలం రాళ్లు కాదు, వేల ఏళ్ల విశ్వాసం. అందుకే ప్రపంచం మారినా ఈ మిస్టరీలు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. మీరు ఈ 5 టెంపుల్స్లో ఏ టెంపుల్ గురించి మీరు విన్నప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించింది, అరే ఇలా జరుగుతుందా అని అనిపించిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి.